హలో అందరి వ్యవసాయకులకు నమస్కారం అండి. ఇంతవరకు కూడా మీరు మన వీడియోలను చూసి ఎంతగానో ఆదరిస్తున్నందుకు ప్రతి ఒక్క రైతుకి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఈ మధ్య కొంచెం వీడియోస్ పెట్టడం లేట్ అవుతుంది. అందరూ కూడా క్షమిస్తారని అనుకుంటున్నాను. కొన్ని అనివార్య కారణాల వల్ల, కొంచెం పర్సనల్ వర్క్స్ వల్ల వీడియోస్ పెట్టడం లేదు. కానీ మీ కొరకు కూడా మంచి కంటెంట్ తోటి వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అందరూ కూడా చూస్తూ ఉండండి. ఇంకా వీడియోలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ముఖ్యంగా మనకి ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో పశుగ్రాసం సాగు చేస్తూ ఉంటారో, లేదు మనకి ఫార్మింగ్ చేస్తుంటారు, గేదెల పశువులతోటి చేస్తుంటారో వాళ్ళకి మనకి ఎంజీఎన్ఆర్ఏ కింద అట్ ద సేమ్ టైం మనకి ఈ పశువర్ధక శాఖ డిపార్ట్మెంట్ సంబంధించి ఎవరైతే ఈ పశుగ్రాసాన్ని అంటే మనం గడ్డి పెట్టుకుంటామంటారు మనం భాషలో, రైతులతో భాషలో అయితే ఈ గడ్డి ఎవరైతే సాగు చేస్తూ ఉంటారో వారికి కనుక గేదెలు ఉండి ఫామ్ మెయింటైన్ చేసుకుంటా, మామూలుగా ఫామ్ అనే కాదు, ఆ గ్రామీణ స్థాయిలో కొంచెం ఇంట్లోకి గేదెలను చేసుకుంటా వాటి పాలతోటి జీవనాధారం సాగించే వాళ్ళకు కూడా ఇది ఒక స్కీమ్, బెస్ట్ స్కీమ్ అని నేను చెప్తాను. ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, మనం ఏదైతే ఈ గడ్డిని సాగు చేస్తున్నందుకు గవర్నమెంటు ఎంకరేజ్ కోసం, ఇక్కడ స్కీమ్ కాదు ఇది ఎంకరేజ్ కోసం, ఎవరైతే రైతుల్ని కొంచెం వెటనరీ డిపార్ట్మెంట్ కింద అంటే యానిమల్ హస్బెండరీని పెంచుదామన్న ఉద్దేశంతో ఎంకరేజ్మెంట్ కింద ఎవరైతే పశుగ్రాసం ఇది చేసుకోవడానికి గవర్నమెంట్ కొంత రాయితీలు మీకు ఇవ్వడం జరుగుతుంది. అదంతా కూడా డీటెయిల్గా స్కీమ్లో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అయితే ఇక్కడ 2 క్రైటీరియాలో ఎవరు ఎలిజిబుల్ అని మాట్లాడుకుంటే, ఫస్ట్ది వచ్చేసరికి ఎవరైతే 5 ఎకరాల భూమి కలిగి ఎస్సీ ఎస్టీ రైతుల కుటుంబాలు, నేను రైతు అంటలేదు, ఎస్సీ ఎస్టీ రైతు కుటుంబం మొత్తంలో 5 ఎకరాల భూమి కలిగి ఉంటే వాళ్ళు అర్హులు అవుతారు. ఇంకా రెండో వ్యక్తులు ఎవరైతే 5 ఎకరాల భూమి కలిగి చిన్న సన్నకారు రైతులకి వీళ్ళు ఎలిజిబుల్ అవుతారనమాట. ఇది గుర్తుంచుకోండి, చిన్న సన్నకారు మనం లాస్ట్లో మాట్లాడదాం. అయితే ఇక స్కీమ్ గురించి డీటెయిల్గా నేను ఇది ఒక 5 భాగాలుగా మనం దీన్ని డివైడ్ చేద్దాం. సో మీకు క్లియర్గా అర్థం కావడానికి చెప్తున్నాను. ఫస్ట్ది వచ్చేసరికి 50 సెంటులు, రెండోది 40 సెంటులు, మూడోది 30 సెంటులు, నాలుగోది 20 సెంటులు, ఐదోది 10 సెంటులు. ఇవేంటంటే ఇవన్నీ కేటగిరీస్ అనమాట. సో మనకి 10 నుంచి 50 సెంట్ల వరకే గవర్నమెంటు ఈ రాయితీ ఏదైతే ఉందో అది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక 50 సెంట్ల గురించి మనం చూద్దాం. ఇక్కడ 15,000 వచ్చేసరికి కూలీల ఖర్చు, 17,992 రూపాయలు వచ్చేసరికి మెయింటెనెన్స్ ఖర్చు, మెటీరియల్ ఖర్చు. సో ఆ ఇయర్ ఇది సంవత్సరం మొత్తానికి ఒకసారి వస్తుంది 32,992 రూపాయలు. ఇక 40 సెంట్లకు వచ్చేసరికి 12,000 కూలీల ఖర్చు, 14,394 అదేమో మనకి మెటీరియల్ ఖర్చు, 26,394 రూపాయలు ఆ ఇయర్లో వచ్చే అమౌంట్ మనకి. ఇక 30 సెంట్లకు వస్తే 9,000 రూపాయలు కూలీల ఖర్చు, 10,795 రూపాయలు మెటీరియల్ ఖర్చు, 19,795 రూపాయలేమో ఆ ఇయర్లో వచ్చే అమౌంట్, టోటల్ అమౌంట్ అనమాట అది. నెక్స్ట్ 20 సెంట్లకు వచ్చేసరికి 6,000 కూలీల ఖర్చు, 7,197 రూపాయలు మెటీరియల్ ఖర్చు, 13,917 రూపాయలు మనకి వచ్చే టోటల్ అమౌంట్ ఆ ఇయర్లో. నెక్స్ట్ 10 సెంట్లకు వచ్చేసరికి 3,000 ప్లస్ 3,599 రూపాయలు. సో మొత్తం 6,599 రూపాయలు మనకు వచ్చే అమౌంట్ అనమాట. సో ఈ 5 భాగాల్లో వచ్చే అమౌంట్ ఇది. అయితే ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి, ఇదంతా కూడా ఎంజీఎన్ఆర్ఏ మనకి ఈ ఉపాధి హామీ పథకం కింద ఇవ్వడం జరుగుతుంది. అది కూడా 1 సంవత్సరానికి ఇస్తారు. నేను ఆల్రెడీ స్టార్టింగ్ వీడియోలో చెప్పాను, ఇది ఎంకరేజ్ చేయడానికి, రైతుల్ని ప్రోత్సహించడానికి, వెటనరీ డిపార్ట్మెంట్ వైపు రైతులు మొగ్గు చూపించడానికి ఈ స్కీమ్ అనేది చేయటం జరుగుతుంది. ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా మనము మినీ గోకులాలు అనే కాన్సెప్ట్ ఒకటి వీడియో చేశాము. సో దాన్ని ఎంకరేజ్ చేయడం కోసం ఇదనమాట. సో దీనికి కావాల్సిన పత్రాల గురించి మనం మాట్లాడదాం. ఫస్ట్ది అప్లికేషన్ ఫారం. సో ఈ అప్లికేషన్ ఫారం అనేది కూడా మీ దగ్గరలో రైతు సేవా కేంద్రం, ఒకప్పుడు రైతు భరోసా కేంద్రం, ఇప్పుడు రైతు సేవా కేంద్రం అంటున్నారు కదా, అందులో వెటనరీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మీరు కన్సల్ట్ అవ్వండి. లేదా మీ దగ్గరలోని వెటనరీ ఆఫీసర్ ఉంటారు, అంటే వెటనరీ డాక్టర్ ఇట్లా అంటారు కదా, సో వాళ్ళని కన్సల్ట్ అయినా మీకు అప్లికేషన్ ఫారం అనేది ఇస్తారు. రెండోది మీకు జాబ్ కార్డ్ కలిగి ఉండాలి. ఎందుకంటే ఈ స్కీమ్ అంతా కూడా మనకి ఉపాధి హామీ పథకం కింద ఇస్తున్నారు కాబట్టి మీకు కంపల్సరీగా జాబ్ కార్డ్ అనేది ఉండాలి, దానికి సంబంధించిన డాక్యుమెంటు. ఇక మూడోది మీకు పొలం ఉండాలి. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం 5 ఎకరాల లోపు ఎస్సీ ఎస్టీ అని, లేదా 5 ఎకరాలు కలిగి ఉన్న చిన్న సన్నకారు రైతులని.
సో దాన్ని కంపల్సరీగా వాళ్ళని మనకి రెవెన్యూ డిపార్ట్మెంటు దాన్ని సర్టిఫై చేసి ఇవ్వాలి కాబట్టి సో మీకు 1B అనేది కంపల్సరీ కావాలి. ఇక 4వది ఆధార్ కార్డ్ జిరాక్స్, ఇది ఆల్రెడీ అందరి దగ్గర ఉంటుంది. 5వది బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్, సో ఇది కూడా మీకు ఉంటుంది. ఇంకా రేషన్ కార్డ్ జిరాక్స్, సో ఇది కూడా ఆల్రెడీ అందరి దగ్గర ఉండొచ్చు. ఇక 7వది చిన్న సన్నకారు రైతు పత్రం. అంటే ఇక్కడ నేను కొంచెం ఏం చేశానంటే చిన్న సన్నకారుకి సర్టిఫికేట్ ఇస్తారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇవ్వాలి. మీరు చిన్న సన్నకారు రైతు అన్నట్టుగా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వాలి, అది అడుగుతారు మేబీ, అదొకటి. ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్, మీరు ఎస్సీ ఎస్టీ అనుకుంటే ఇది నా అసెప్షన్ అనమాట, అంటే నేను చెప్తున్నాను, ముందు జాగ్రత్తగా తీసుకుంటే బెటర్. మళ్ళీ అప్పుడు ఇన్ కేసు అయితే ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళు తీసుకుంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఇది అయిపోయిన తర్వాత ఈ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని, ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎవరైతే కొంచెం దీని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎర్లీగా అప్లై చేసుకోండి, ఎందుకంటే దీనికి కాంపిటీషన్ చాలా ఉంటుంది. మండల్ లెవెల్లో టార్గెట్స్ ఇస్తారు కాబట్టి వాటిని మీరు ఎర్లీగా అప్లై చేసుకొని మీరు త్వరగా ఈ స్కీమ్ని పొందాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మీకు ఆల్రెడీ మండల్ టార్గెట్స్ అనేది ఇస్తారు. సో మండల్ టార్గెట్ ఇచ్చినప్పుడు మీరు ఎలిజిబుల్ కింద ఇన్ కేస్ మీరు మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మండలానికి ఇన్ని ఎకరాలకి ఇవ్వాలని, లేదా మండలానికి ఇంతమందికి ఇవ్వాలనే టార్గెట్స్ ఉంటాయి. కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు మీ దగ్గరలోని ఈ కన్సల్ట్ ఆఫీస్ని కలిసి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకొని మీరు అప్లై చేసుకున్నట్టయితే ఎంతో కొంత గవర్నమెంట్ నుంచి మన ఫలసాయం తీసుకొని దాన్ని సపోర్ట్గా వాడుకొని మనం గ్రో అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ స్కీమ్ గురించి కూడా మీకు మెన్షన్ చేయడం జరుగుతుంది. సో అది మరి ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో దయచేసి కామెంట్ చేయండి, మరి షేర్ చేయండి. తోటి రైతులతో కూడా మన ఛానల్ గురించి తెలియజేయండి. నాకు ఒక విషయం ఏంటంటే మన ఛానల్ వల్ల మీకు యూజ్ ఉందో లేదో కూడా దయచేసి కామెంట్ చేయండి. మీరు ఇంకా ఎక్కడి నుంచి మన వీడియోలు చూస్తున్నారనేది కూడా మీరు కామెంట్ చేసినట్టయితే నాకు కొంచెం బెటర్ అండర్స్టాండింగ్ ఉంటుంది. సో ఎక్కడెక్కడి నుంచి మన వీడియోస్ ఎవరెవరు చూస్తున్నారనే ఉద్దేశంతో, సో దాన్ని బట్టి కూడా నేను వీడియోలు చేయడానికి కొంచెం ఛాన్స్ ఉంది. సో అది మళ్ళీ మరొక వీడియోలు మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్. టాటా, బాయ్ బాయ్. జై కిసాన్, జై జవాన్.